ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రావణ కాండని, రాక్షస పాలనని విద్యార్థి లోకం కాదు అన్ని విధాలుగా అన్ని శాఖల్లో అన్ని విధాలుగా జరుగుతున్న వైనాన్ని మనం చూస్తున్నాము. అదే పరంగా విద్యాశాఖ పరంగా వస్తే ఈరోజు యూనివర్సిటీలకి బీసీలు నియమించే దగ్గర నుంచి చిన్నపిల్లలకి ట్యాబ్లు ఇచ్చే పరిస్థితి వరకు ప్రతి దాంట్లో ఎక్కడ కాసులు వస్తాయి, ఎక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళకు పోస్టులు ఇద్దామా అన్న ఒక ధోరణితో, ఒక ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అదేవిధంగా బాలికల మీద రేపులు అయితేనేమి, బాలికలు తినే అన్నంలో ఫుడ్ పాయిజన్లు అయితేనేమి, ఇలాంటి ప్రతివి జనాలు మాట్లాడుకుంటున్న సందర్భాలు చూస్తున్నాం. గతంలో ఇదే జనాలు మాట్లాడుకునే సందర్భాలు, విద్యార్థులకు ట్యాబ్లు వచ్చాయి, విద్యార్థులకు యూనిఫామ్లు వచ్చాయి, జగనన్న వసతి దీవెన అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, ఇలా పలు రకాలమైన విద్యను ప్రోత్సహించే దిశగా గత ప్రభుత్వంలో అడుగులు వేసినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాము. ఇదే ప్రభుత్వము విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ విద్యా వ్యవస్థను కాలరాసి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలను పెంపొందించాలన్న దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వ విద్యను కాలరాస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాము. వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఐక్య విద్యార్థి సంఘాలుగా ఏఎస్ఎఫ్, వైఎస్ఆర్ఎస్, ఎన్ఎస్యుఐ, అదేవిధంగా ఐసా, ఇలా మిగిలిన ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి విజయవాడలో ధర్నా చౌక్ వద్ద రాబో 30వ తారీఖు ధర్నా ప్రజల నాడిగా, విద్యార్థుల గొంతుగా వినిపించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున మన విద్యార్థుల తల్లిదండ్రులు, మిగిలిన వాళ్ళంతా వచ్చి వాటిని జయప్రదం చేయాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున కోరుకుంటున్నాం.